నమస్కారం. ప్రాచీన గ్రంథాల ఆధారంగా రూపొందించిన ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. మన మాటలు మన తలరాతలు శాసించగలవని మనకెప్పుడైనా అనిపించిందా? ఇవాళ మనం యెఫ్తా అనే ఒక వీరుడి కథను చూడబోతున్నాం. మనం మాట్లాడే పదాలకుండే శక్తి ఎలాంటిదో, నోరు జారితే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో ఈ కథ మనకు కళ్లక్కటినట్టు చూపిస్తుంది. అసలు విషయానికి వస్తే, సొంత ఇంటినుంచే గెంటివేయబడిన ఒక అనాథ ఏకంగా ఒక దేశానికే సర్వసైన్యాధ్యక్షుడు ఎలా అయ్యాడబ్బా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ ఊహించని ఎదుగుదల వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన, అదే సమయంలో గుండెను పిండేసే ఈ ప్రయాణం గురించి ఇప్పుడు మనం లోతుగా తెలుసుకుందాం. ఒకసారి ఇతని గతాన్ని గమనిద్దాం. అతను ఒక అన్యస్త్రీకి పుట్టాడన్న ఒకే ఒక్క కారణంతో సొంత అన్నదమ్ములే ఆస్తిలో వాటా ఇవ్వకుండా అతన్ని తరిమేశారు. పాపం, టోబు అనే ప్రాంతంలో తలదాచుకున్నాడు. కాని విచిత్రం చూడండి, ఏ ప్రజలైతే అతన్ని చీకొట్టి గెంటేశారో వాళ్లే కష్టకాలం వచ్చేసరికి మమ్మల్ని కాపాడు మహాప్రభో అంటూ అతని దగ్గరికే పరిగెత్తుకురావలసి వచ్చింది. ఇక్కడే కథ ఒక ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. అదే నాయకత్వానికి పిలుపు. మూలగ్రంథంలో యెఫ్తాను పరాక్రమముగల బలాఢ్యుడు అని చాలా స్పష్టంగా వర్ణించారు. అంటే అత్యంత నైపుణ్యమున్న యోధుడన్మాట. అమ్మోనీయులు దాడి చేస్తున్నప్పుడు గిలాదు పెద్దల కళ్లకు ఈ బహిష్కృతుడే ఒక గొప్ప ఆశాకిరణంలా కనిపించాడు. అతని బలం గురించి వాళ్లకు బాగా తెలుసుకదా. సో ఇక్కడ జరిగిన డీల్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నన్ను తరిమేసినప్పుడు లేని ప్రేమ ఇప్పుడెక్కడ్నుంచొచ్చింది అని యెఫ్తా సూటిగానే అడిగాడు. ఊరికే సాయం చేయడానికి తనేం దానకర్ణుడు కాదు గదా. నేను యుద్ధములో గెలిస్తే మీ అందరికీ నేనే శాశ్వతే నాయకుడిగా ఉంటాను అని కండిషన్ పెట్టాడు. దేవుణ్ణి సాక్షిగా వాళ్లు దానికి ఒప్పుకున్నారు. కేవలం తన మాటల చాతుర్యంతో ఒక అగ్రిమెంట్ ద్వారా ఏకంగా దేశాధినేత అయిపోయాడు. అయితే ఇదంతా ఒకెత్తైతే ఆ తర్వాత అతను చేసిన ఒక వినాశనకరమైన ప్రతిజ్ఞ మరొకెత్తు. యుద్ధానికి వెళ్లే ముందు ఎలాగైనా గెలవాలన్న ఆరాటంలో యెఫ్తా ఒక తొందరపాటు మాట అనేశాడు. అదేంటంటే, నేను క్షేమంగా విజయవంతంగా తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి గుమ్మం నుంచి నాకు ఎదురుగా మొదట ఏది వస్తే దాన్ని దేవునికి దహన బలిగా ఇచ్చేస్తాను అని. వినడానికే కొంచెం భయంగా ఉంది కదూ. యుద్ధం జరిగింది. యెఫ్తా ఏకంగా 20 పట్టణాలను నేలమట్టం చేశాడు. అరోయరు మొదలుకొని మిన్నీతు వరకు అమ్మోనీయుల నడ్డి విరిచేశాడు. ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైన విజయం. అతని కీర్తి దశదిశలా వ్యాపించింది. కాని ఈ గొప్ప విజయానికి అతను చెల్లించాల్సిన మూల్యం ఎంత విషాదకరమైనదో ప్రాచీన గ్రంథం మనకు వివరిస్తుంది. అతను ఇంటికి రాగానే జరిగిన ఆ సంఘటన చూస్తే ఎవరికైనా సరే గుండె తరుక్కుపోవాల్సిందే. ఎందుకంటే అతను గెలిచాడన్న ఆనందంతో తంబురలు వాయిస్తూ డాన్స్ చేస్తూ ఇంట్లోంచి మొదట బయటకొచ్చింది మరెవరో కాదు, అతని సొంత కూతురు. యెఫ్తాకు ఆమె తప్ప వేరే పిల్లలు కూడా లేరు. అది చూసి గుండె పగిలిన ఆ తండ్రి విలపించాడు. ఆ విజయం క్షణాల్లోనే ఒక పీడకలగా మారిపోయింది. అతను దేవునికిచ్చిన మాటను వెనక్కి తీసుకోలేకపోయాడు. ఆ ప్రతిజ్ఞ నెరవేరింది. ఈ భయంకరమైన విషాదానికి గుర్తుగా ఇశ్రాయేలు స్త్రీలు ప్రతి సంవత్సరం 4 రోజులపాటు యెఫ్తా కూతుర్ని స్మరించుకోవటం ఒక శాశ్వత ఆచారంగా మారిపోయిందని గ్రంథం చెబుతోంది. ఇక ఇక్కడితో ఆ కథ అయిపోలేదు. వెంటనే మరో వివాదం మొదలైంది. అదే షిబ్బోలేతు సంఘర్షణ. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఎఫ్రేమీయులు అనే ఒక వర్గం వారొచ్చి యుద్ధానికి వెళ్లేటప్పుడు మమ్మల్నెందుకు పిలవలేదు, నీ ఇల్లు తగలబెట్టేస్తాం అంటూ యెఫ్తా మీదకు కయ్యానికి కాలుదువ్వరు. అయ్యా, నేను పిలిచినప్పుడు మీరెవ్వరూ రాలేదు అని యెఫ్తా ఎంత చెప్పినా వాళ్లు వినలేదు. ఆ చిన్న అహంకారం కాస్త పెరిగి పెద్దదై చివరికి ఒక దారుణమైన అంతర్యుద్ధానికే దారితీసింది. యుద్ధంలో గిలాదు దళాలు యొర్దాను నదిరేవులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పారిపోతున్న వాళ్లను పట్టుకోవడానికి వాళ్లొక మాస్టర్ ప్లాన్ వేశారు. అదేంటో తెలుసా? ఒక పాస్వర్డ్. అవును, అదొక పదం. ఎవరైనా నది దాటడానికి వస్తే వాళ్లను షిబ్బోలెతు అని పలకమనేవారు. ఆ ప్రాంతాల మధ్య ఉన్న చిన్న భాషా మాండలికం తేడా వల్ల ఎఫ్రాయిమీలు ఆ పదాన్ని సరిగ్గా పలకలేక సిబ్బోలేతు అనేవారు. అలా దొరికిపోయారు. కేవలం ఒక్క అక్షరం, ఒకే ఒక్క అక్షరాన్ని తప్పుగా పలికినందుకు ఆ రోజు ఏకంగా 42,000 మంది ఎఫ్రాయిమీయులు ప్రాణాలు కోల్పోయారు. ఊహించండి, ఒక చిన్న పదం ఎంతటి భయంకరమైన ప్రాణ నష్టానికి దారితీసిందో కదా. చివరగా ఒక విరిగిన వీరుని వారసత్వం ఎలా ముగిసిందో చూద్దాం.
ఊరినుంచి గెంటివేయబడిన ఒక అనాథ స్థాయి నుంచి ఇజ్రాయేలీయులను శాసించే స్థాయికి ఎదిగినప్పటికీ యెఫ్తా కేవలం 6 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాడు. అంత గొప్ప విజయాలు సాధించినా అతని జీవితం చాలా త్వరగా నిశ్శబ్దంగా ముగిసిపోయింది. గిలాదులోనే అతన్ని పాతిపెట్టారు. మనం తొందరపడి మాట్లాడే మాటలకు చెల్లించాల్సిన మూల్యం ఎంత దారుణంగా ఉంటుందో చూశారు కదా. అది మన సొంత కూతురి ప్రాణం తీసిన ప్రతిజ్ఞ అయినా సరే, లేదా పలకలేకపోయిన ఒక చిన్న పాస్వర్డ్ అయినా సరే, మన మాటలకు మనం ఊహించలేనంత బలముంటుంది. మరి మనం మాట్లాడే ప్రతి మాట ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మనమెప్పుడైనా ఆలోచించామా? ఈ ఆలోచన రేకెట్టించే ప్రశ్నతో మన ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.